హాయ్ వివర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఉమ్మడి ప్రవేశ పరీక్ష దగ్గర వస్తుంది. 5th క్లాస్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంది కదా, వీజీ సెట్ గురుకుల. ఆ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలియజేయలేదు ఏమనగా, నేను ఈరోజు మనం గణిత శాస్త్రంలోని ఈ టాపిక్కి వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క మ్యాథ్స్లోకి వెళ్ళి 25 మార్క్స్ ఉన్నాం కదా, ఇందులోకి వెళ్ళి మనం సమాన భాగాలు ఏంటి, ఒకే విధమైన సమాన భాగాలు చూడండి. సగ భాగాలు ఎలా ఉంటాయి, ఒకే విధంగా ఉన్నటువంటి సగ భాగాలు ఏంటివి అనే దాని గురించి చూద్దాం. బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలను మనం ఏది గీసేటప్పుడు సగాలుగా చేయాలి. ఆ పద్ధతినే మనం ఏమంటారంటే ఒకే విధమైన భాగాలు సగాలు, దాన్నే సౌష్ఠవం అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? సౌష్ఠవం. అయితే ఇందులో మనం ఈ బ్లాక్ బోర్డు కనిపిస్తుంది అందరికీ. ఈ యొక్క బ్లాక్ బోర్డును మనం ఎన్ని సౌష్ఠవాలుగా చేయొచ్చు అంటే, ఎన్ని సరళ రేఖలతో దీన్ని సగ భాగాలు చేయొచ్చు, సమాన భాగాలు చేయొచ్చు అని. అయితే చూడండి, ఈ యొక్క బ్లాక్ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేస్తే, మిడిల్లో చేస్తే దీన్ని ఒక సగ భాగం అయినట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చేస్తే ఇది ఒక సగ భాగం కదా. ఇలా ఒక వస్తువును 2 సమానమైన భాగాలుగా విడగొట్టడాన్ని మనం సౌష్ఠవం అని చెప్పేసి అంటాం. అర్థమైంది? ఏదైనా వస్తువును మనం 2 సమాన భాగాలుగా సగాలుగా విడగొట్టగాని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒకటి గీస్తాను. ఈ సర్కిల్ చూడండి, ఇక్కడ అందరికీ సర్కిల్ కనిపిస్తుందా? ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ను ఎన్ని సమాన భాగాలుగా చేయొచ్చు అంటే చూడండి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా కదా. ఇట్లా రకరకాలుగా ఎన్నైనా సమాన భాగాలుగా చేయొచ్చు. ఈ యొక్క సున్నాను అనేకమైన సౌష్ఠ భాగాలుగా చేయడానికి వీలవుతుంది. అందుకే దీనికి సౌష్ఠవాలు ఏంటంటే, అదేవిధంగా మనకు ఏబిసిడీలు ఉంటాయి కదా. ఏంటి? ఏబిసిడీలు. ఆ యొక్క ఏబిసిడీల్లో మనం ఏ అనే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి కదా, ఏది సౌష్ఠము ఏది సౌష్ఠం కాదు అనేది చూడాలి. ఇప్పుడు చూడండి, నేను హాఫ్ సర్కిల్ ఇస్తాను, కనిపిస్తుందా? ఈ యొక్క హాఫ్ సర్కిల్ను ఎన్ని సమాన భాగాలు చేయొచ్చు, అంటే సగ భాగాలు చేయొచ్చు అని. చూడండి, ఇలా ఉంది. దీన్ని ఇలా చేస్తే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది, అవునా? కరెక్ట్. కానీ ఇలా చేస్తే వస్తుందా? ఇక్కడ మాత్రం ఒక రేఖ ఉంది, ఇక్కడ స్ట్రైట్ లైన్తో ఉంది, కాబట్టి ఇది కాదు, ఇది కాదు. అందుకే దీన్ని ఎన్ని సమభాగాలు చేయొచ్చు అంటే, ఒక్కటే సరళ రేఖ సౌష్ఠవంగా విడగొట్టవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా 2 సమాన భాగాలుగా ఒక దీర్ఘచతురస్రం ఇస్తాం. ఇలా ఈ యొక్క దీర్ఘచతురస్రాన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టవచ్చు. చూడండి, ఇలా ఇలా ఎన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టవచ్చు. అర్థమైంది? అదేవిధంగా ఏబిసిడీలు ఉన్నాయి కదా, మీకు అందరికీ ఏబిసిడీలు తెలుసు. చూడండి ఒకసారి, మీకు అందరికీ ఏబిసిడీ తెలుసు. ఏ బి సి డి ఈ ఎఫ్, ఇది కూడా మంచిగా రాసుకుందాం. జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి Q R S T U V W X Y Z. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏబిసిడీలు కనిపిస్తున్నాయి కదా, వీటిని ఎన్ని సమాన భాగాలుగా విడగొట్టవచ్చు చూద్దాం. అంటే సేమ్ ఉండాలి,
సగభాగాలు తెలుసు కదా, సగాలుగా ఎలా చేయొచ్చు. ఈ యొక్క ఏ ఉంది కదా, ఇలా చేయొచ్చా? చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఉన్నట్టుంది. దీన్ని ఎలా చేయాలి, సమాన భాగాలు ఎలా చేయాలంటే ఇలా నిలువుగా చేయాలి. అర్థమైందా? ఇలా నిలువుగా చేయడాన్ని ఏమంటారు? సౌష్ఠవం అని చెప్పేసి అనవచ్చు. నెక్స్ట్ బి ఉంది కదా, ఈ బి కూడా మీకు ఇలా కనిపిస్తుంటుంది. దీన్ని ఇట్లా చేయొచ్చా? రాదు. ఇలా చేయొచ్చు కదా, ఇక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లా. నెక్స్ట్ సి, సి కూడా సేమ్ ఇలా కదా, డీని కూడా ఇలానే, ఈని ఇలానే, ఎఫ్ను చేయొచ్చా? ఎఫ్ అనేది సమాన భాగాలుగా చేయడానికి వీలు కాదు. నెక్స్ట్ జి కాదు, ఇది కూడా కాదు. హెచ్ ఇది చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అవునా? ఐని కూడా ఇలా చేయొచ్చు. జే రాదు. కే వస్తుంది మళ్ళీ, ఇది రాదు, ఇది కూడా రాదు. ఇది ఇలా చేయొచ్చు. కే సమానంగా. ఎల్ వస్తుందా? రాదు. ఇది కూడా రాదు. ఇది ఎమ్ము చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అట్లే ఉంది, ఇది సమానం. ఎన్ రాదు. ఓ మీకు తెలుసు. ఇంకా ఎన్ని చేయొచ్చు? 1 2 3 4. ఎన్ని 4. 4 సమాన భాగాలుగా విడవచ్చు, సగాలు. పి వస్తుందా? రాదు. పి కూడా రాదు. క్యూ రాదు. ఆరు రాదు. ఎస్ కూడా రాదు. టీ ఓకే, టీ వస్తుంది. ఎట్లా? నిలువుగానే అంటాం కదా, నిలువే, ఇట్లానే వస్తుంది. యూ కూడా నిలువే, ఇది నిలువే, ఇది నిలువే, ఇది నిలువ వస్తుంది, అడ్డం వస్తుంది. ఎందుకంటే ఇట్లా కట్ చేయొచ్చు, ఇట్లా కట్ చేయొచ్చు. ఇంకా వై రాదు, ఎందుకంటే ఇలా కట్ చేసినాం అనుకో, ఇక్కడ తక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఇలా కట్ చేస్తే పైకి బియరాకు వస్తుంది, కిందికి గీత వస్తుంది. అందుకే ఇది కూడా రాదు. జెడ్ ఎందుకంటే ఒక సైడ్ ఇలా కట్ చేసాం అనుకో, ఇది ఇక్కడ సైడ్ చూపిస్తుంది, ఇది ఇక్కడ సైడ్ చూపిస్తుంది. అంటే కరెక్ట్ లేదు. ఇవి సేమ్ పొజిషన్ ఉండాలి. ఇలా ఎమ్ ఉంది అనుకో, ఎమ్ అనేది కట్ చేస్తే ఇక్కడ ఎట్లా ఉందో ఇక్కడ సైడ్ కూడా అదే ఆకారం కనపడాలి. అవునా? ఇప్పుడు మనం ఈ విధంగా వస్తువులు చేయొచ్చు. చూడండి, ఒక ఫ్లవర్ గీస్తాను నేను. ఇట్లా ఉంది. దీన్ని ఇలా చేయొచ్చా? లేదు, చేయొచ్చు. అర్థమైందా? ఈ విధంగా సౌష్టం అంటే మనం ఏదైనా ఒక వస్తువును సగానికి ఏ విధంగా ఉందో, సగం ఒక సైడ్ ఎలా ఉందో ఇంకొక సైడ్ అలాగే ఉండే విధంగా చూపించడాన్ని ఏమంటాం మనం? సౌష్టవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం, ఓకేనా? అందులో ఏది సౌష్టం, ఎన్ని సమాన భాగాలు చేయవచ్చో చెప్పవచ్చు. ఓకేనా? చూడండి ఒక్కసారి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇదేం గీస్తున్నా? ఒక త్రిభుజం గీస్తున్నా. దీన్ని ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు? ఎన్ని సౌష్ఠవ రేఖలు? చూడండి, నేను ఇలా గీస్తున్నా. ఓకే, మళ్ళా ఇలా గీస్తాను, మళ్ళా ఇలా గీస్తాను. ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు దీనికి? ఇది ఒకటి 1, ఇది 2, ఇది 3. 1 2 3. ఎన్ని? 3 సౌష్ఠవ రేఖలు గీసేది ఏది? త్రిభుజం. ఏంటి? త్రిభుజం. అవునా కదా? మనం ఈ యొక్క 0 ఉంది, 0కి ఎన్ని సౌష్ఠవ అక్షాల సంఖ్య? 0 ఉంది కదా, ఈ యొక్క 0 ఉంది, దీనికి ఎన్నైనా గీయచ్చు. 1 2 3 4 5 6 7. ఎట్లా అంటే అట్లా గీస్తూనే ఉండొచ్చు. అనంతం అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా? ఈ యొక్క త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయి?
సౌష్ఠవ రేఖలు అన్నా సౌష్ఠవ అక్షాలు అన్నా ఒక్కటే, అవునా? అయితే చూడండి, ఇక్కడ నేను ఒక చతురస్రం లేదా స్క్వేర్ దీన్ని ఎన్ని సౌష్ఠవాలు చేయొచ్చు? 1 2 అంతేనా? ఎన్ని? 2. దీర్ఘ చతురస్రం ఇస్తే దాని కూడా 1 2. ఇప్పుడు నేను మీకు కొన్ని లెటర్స్ ఇస్తా, అవి ఎన్ని సౌష్ఠవాలు చేయొచ్చో గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఏకి 1, బికి 1, సికి 1, డికి 1, ఈకి 1 సౌష్ఠవ రేఖనే ఉంది. దీనికి ఎఫ్కి అసలే సౌష్ఠవ రేఖలు లేవు, జీకి కూడా సౌష్ఠవ రేఖలు లేదు. హెచ్ అనే దానికి 2 సౌష్ఠవ రేఖలు ఉన్నాయి, ఒకటి అడ్డం ఉంది, ఒకటి నిలువు ఉంది. 2 సౌష్ఠవ రేఖలు దేనికి ఉన్నాయి? హెచ్కు ఉన్నాయి. ఐకి ఒకటే సౌష్ఠవ రేఖ ఉంది, జేకి అసలు సౌష్ఠవ రేఖలే లేవు కదా. సౌష్ఠవ అక్షాలు అన్నా రేఖలు అన్నా కూడా ఒకటే. కేను చూడండి, ఎన్ని సౌష్ఠవ రేఖలు? ఒకటి మాత్రం అడ్డంగా ఉంది, ఎల్లుకు లేదు. ఎమ్ముకు నిలువు సౌష్ఠవ రేఖ ఒక్కటి ఉంది. ఈ యొక్క ఓకు కదా, ఓకే ఏం రాసినాం మనం? 1 2 3 4, లేకపోతే అనంతం అని కూడా చెప్పొచ్చు, 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పీకి లేవు, క్యూకి లేవు, ఆర్కి లేవు, ఎస్కి లేవు కదా. ఈ యొక్క టీకి 1 సౌష్ఠవ రేఖ, యూకి 1 సౌష్ఠవ రేఖ, వికి 1 సౌష్ఠవ రేఖ, డబ్ల్యూకి 1 సౌష్ఠవ రేఖ, ఎక్స్కు 2 సౌష్ఠవ రేఖలు. అక్కడ మీకు ఇంగ్లీష్లో ఎక్స్ ఇచ్చి దీనికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయొచ్చు అని అడుగుతాడు, లేకపోతే సౌష్ఠవ అక్షాలు ఎన్ని ఉంటాయి అంటాడు. ఎన్ని సమాన భాగాలుగా, సగాలుగా, ఎన్ని సమాన సగాలుగా విడగొట్టవచ్చు అని అడిగితే దీన్ని ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంటే 2 సౌష్ఠవాలుగా విడగొట్టడానికి మనకు అవకాశం. అర్థమవుతుందా? అందరూ కూడా ఇలా మనం ఈ యొక్క ఏబిసిడీలు చూసుకుంటే అడుగుతాడు క్వశ్చన్, ఏబిసిడీలో ఎన్నిటికి సౌష్ఠవ రేఖలు కలవు అని చెప్పేసి అడుగుతుండు. ఎన్ని అక్షరాలకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి మళ్ళీ జాగ్రత్త. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎన్ని ఉన్నాయి? ఈ యొక్క ఇంగ్లీష్ అక్షరాల్లో ఎన్నిటికి సౌష్ఠవ రేఖలు గీయొచ్చు, ఎన్ని అక్షరాలకు అంటే 16 అని చెప్పేసి అనాలి. ఇందులో 2 సౌష్ఠవ రేఖలు, సౌష్ఠవ అక్షరాలు గీయబడిన అక్షరాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, హెచ్కు 2 వచ్చినాయి, ఎక్స్కు కూడా 2 వచ్చినాయి, అవునా? నెక్స్ట్ ఆ తర్వాత ఇవి 2 ఉన్నాయి, దీనికి మాత్రం 1 2 3 4, ఓకు మాత్రం 4 సౌష్ఠవ అక్షరాలను గీయవచ్చు. అర్థమవుతుంది అందరికీ? ఈ యొక్క 4 సౌష్ఠవ అక్షరాలు అక్కడ అడుగుతాడు మీకు. హెచ్ అనే అక్షరం ఇచ్చి హెచ్కు ఎన్ని సౌష్ఠవ అక్షరాలు గీయవచ్చు? 1 2 3 4 అని ఆప్షన్ అడుగుతాడు. సో హెచ్ అనగానే మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని ఎన్ని సమాన భాగాలంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అంటే ఈ యొక్క హెచ్ అనే అక్షరానికి ఎన్ని సౌష్ఠవ అక్షరాలు ఉంటాయి? 2 సౌష్ఠవ అక్షరాలు ఉంటాయి. ఒకవేళ ఆకారం ఇస్తాడు, దీర్ఘ చతురస్రం ఇలా ఇచ్చి దీని ఎన్ని సౌష్ఠవ అక్షరాలను గీయవచ్చు? సౌష్ఠవ అక్షరాలు అంటే 1 2. అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువును 2 భాగాలు సగాలుగా చేస్తే ఎక్కడ ఎలా ఉందో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అదే విధంగా కనపడేటట్టు చూపించేదాన్ని మనం సౌష్ఠవం అని చెప్పేసి అంటాం. అసౌష్ఠవం అని అనడానికి కూడా చాలా. చూడండి, ఇక్కడ ఒక పటం ఇస్తాడు, ఇలా ఇచ్చి దీనికి ఎన్ని సౌష్ఠవాలు గీయొచ్చు అని అడుగుతాడు. దీన్ని ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, 2 సౌష్ఠవాలు. కైట్ ఇస్తాడు చూడండి, మీకు అందరికి కూడా కైట్ తెలుసు కదా, ఇలా రాంబాస్ ఇలా ఉండి దీనికి ఇలా కొంచెం తోక ఇలా పెడతాడు. దీన్ని ఎన్ని సౌష్ఠవ రేఖలుగా చేయొచ్చు అని అడుగుతాడు. అప్పుడు ఇలా చేస్తే సమానంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎలా వచ్చిందో ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఇక్కడ సైడ్ కూడా ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా.
ఇలా వస్తుంది కాబట్టి మనం దీన్ని సౌష్ఠవం అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా? ఇక్కడ హాఫ్ సర్కిల్ ఇలా ఇస్తాడు చూడండి, ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి దీన్ని ఎన్ని సౌష్ఠవ రేఖలుగా గీయొచ్చు అంటే ఇలా గీయొచ్చు, ఒకటి మాత్రమే. పైనకి మళ్ళీ అడ్డంగా రాదు, ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్లో లేదు కాబట్టి. అందుకే ఇది ఒకటేసారి సౌష్ఠవ రేఖ గీయవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ ఇస్తాడు. డబ్ల్యూకి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయని అడుగుతాడు. డబ్ల్యూ కదా, ఏబిసిటీలో డబ్ల్యూ ఉంటుంది కదా. ఈ యొక్క డబ్ల్యూకి ఎన్ని ఉంటాయంటే 1. ఎన్ని ఉంటాయి? 1. ఐ ఇస్తాడు. ఐకి ఎన్ని ఉంటాయి? డికి ఎన్ని సౌష్ఠవ రేఖలు అని అడుగుతాడు. ఎన్ని? డి. ఈ యొక్క డికి ఎన్ని సౌష్ఠవాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు. చూస్తే ఒక్కటే ఉంది కదా, అది కూడా అడ్డంగా నిలువుగా. అడ్డంగా కదా, అడ్డంగా ఉంటే హారిజంటల్ లైన్, నిలువుగా అంటే వర్టికల్ లైన్ కదా. ఏ విధంగా మీరు వీటి గురించి ఒక బొమ్మ ఇస్తారు చూడండి. ఇప్పుడు ఈ బొమ్మను ఎన్ని సౌష్ఠవాలు చేయొచ్చు మీరు అందరూ చెప్పాలి. చూడండి, మీకు అందరికీ పడవ తెలుసు కదా, ఇది పడవ. దీన్ని ఎన్ని సౌష్ఠవాలుగా విడగొట్టవచ్చు చూడండి. ఇలా ఇలా చేస్తే వస్తుందా? రాదు. ఇలా చేస్తే ఓకే. ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఇలా ఎన్ని సౌష్ఠవ రేఖలు చేయొచ్చు? 1. అర్థమైందా? ఇలాంటివి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, అవన్నీ మీరు చేయాలి. చూద్దాం. చూడండి, ఇందులో మీకు కొన్ని క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. ఈ క్వశ్చన్లకు మీరు ఆన్సర్స్ చేయాలి. చూడండి, ఈ యొక్క 8వ క్వశ్చన్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క 7th క్వశ్చన్ కానీ, ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. వీటికి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయో మీకు అందరు కూడా చేయాలి. చేసి ఈ యొక్క కామెంట్స్లో పెట్టవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొన్ని సౌష్ఠవ రేఖలు ఎలా ఉంటాయి ఏంటనే దాని గురించి ఇప్పుడు ఇంకొక కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా వ్యూవర్స్, ఇందాక మనం ఇచ్చినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు అందరూ కూడా చేసి మన కామెంట్ ఉంది, కామెంట్లో రాసి పంపించగలరు. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అయితే మన యొక్క ఛానల్లో ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా ఒక 4వ తరగతి చదువుతున్నట్టు విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. హాయ్ వ్యూవర్స్.